హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ ట్రాకర్. ఈ రోజు అయితే నేను టాప్ 5 మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నా. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ టాప్ 5 ఫ్యాక్ట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో వీడియోని అయితే వెంటనే లైక్ చేసుకోండి. నెంబర్ 5, 2025 లో జరగబోయే ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ అయితే ఆడలేకపోతున్నారు. ఎందుకంటే అతను మెగా ఆక్షన్ లో అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో అయితే ఆకాష్ చోప్రా డేవిడ్ వార్నర్ గురించి అయితే ఎలా చెప్పారు. డేవిడ్ వార్నర్ ఇప్పుడు వరకు ఐపీఎల్ లో చాలా సార్లు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. టీమ్ కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ అయితే ఉన్నాడు. అయినా సరే ప్రతి ఒక్క ఐపీఎల్ టీం అయితే అతన్ని ఇగ్నోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీమ్ కి అయితే 2016 లో కెప్టెన్సీ చేసి ఐపీఎల్ ట్రోఫీ విన్ అయ్యేటట్టు చేశారు. అంత గొప్ప ప్లేయర్ ని కేవలం 2 crores కి మాత్రమే పెట్టారు. అయినా సరే ఎవరు పర్చేస్ చేయలేదు. దీని వెనకాల ఏదో ఒక పెద్ద రీజన్ ఉంది అని అయితే ఆకాష్ చోప్రా చెప్పారు. నెంబర్ 4, ది నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అని పిలిచిన పృథ్వీ షా కూడా ఐపీఎల్ లో ఒక అన్సోల్డ్ ప్లేయర్ లా అయితే మిగిలాడు. అతనైతే 2025 లో జరగబోయే ఐపీఎల్ లో అసలు ఆడలేడు. ప్రతి ఒక్కరు అతని డౌన్ ఫాల్ కి కారణం బీసీసీఐ అని అయితే చెప్తున్నారు. కానీ అతని డౌన్ ఫాల్ కి కారణం అతని ఓన్ బిహేవియరే. అతనికి అయితే రంజీ ట్రోఫీలో చాలా ఛాన్సెస్ అయితే వచ్చాయి. అయినా సరే పృథ్వీ షా కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. దాని వల్ల పృథ్వీ షా అయితే ఐపీఎల్ 2025 లో అన్సోల్డ్ ప్లేయర్ అయితే మిగిలాడు. నెంబర్ 3, టెస్ట్ క్రికెట్ లో ఇప్పుడు వరకు బ్రెయిన్ లారా చేసిన ఈ రికార్డ్ అయితే ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. కేవలం సింగిల్ ఇన్నింగ్స్ లోపల బ్రెయిన్ లారా అయితే 400 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా 2004 లో ఇంగ్లాండ్ పైన. అతనైతే నాట్అవుట్ గా మిగిలాడు. ఇప్పుడు వరకు చాలా ఇయర్స్ అయినా కూడా ఆ రికార్డ్ కి దగ్గరలో ఏ ప్లేయర్ కూడా రాలేకపోయాడు. ఈ రికార్డ్ ఎప్పటికైనా బ్రేక్ అవుతుందా అని మీలో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అయితే యశస్వి జైస్వాల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అతనైతే ఇండియన్ టీమ్ కి ఒక క్రూషియల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. దాని వల్ల ఇండియన్ టీం అయితే ఒక మంచి స్కోర్ ని స్కోర్ చేయగలిగింది. అతని ఏజ్ కూడా చాలా తక్కువ. అయినా సరే చాలా ఇంటర్నేషనల్ సెంచరీస్ అయితే స్కోర్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే అతని సెంచరీస్ కోసం ఎలా చెప్పాడు. యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న టైం కి యశస్వి జైస్వాల్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న టైం కి అతనైతే 40 సెంచరీ స్కోర్ చేస్తాడు అని గ్లెన్ మ్యాక్స్వెల్ చెప్పాడు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 1, వైభవ్ సూర్యవంశీ. ఈ 2025 లో జరగబోయే ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది యంగెస్ట్ ప్లేయర్. ఇతన్నైతే ఆర్ఆర్ టీం 1.1 CR పెట్టి పర్చేస్ అయితే చేసింది. దాని తర్వాత అతని ఫేవరెట్ ఇంకా ఇన్స్పిరేషనల్ ప్లేయర్స్ ఎవరో కూడా అతను షేర్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ అయితే అతని ఇన్స్పిరేషనల్ ప్లేయర్స్ అంట. వాళ్ళ వల్లే ఇతనికి క్రికెట్ పైన ఇంట్రెస్ట్ అనేది కలిగిందంట. రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ చాలా మంది ప్లేయర్స్ కి అయితే ఇన్స్పిరేషన్ గా మిగిలారు. అలానే మీలో ఎంత మందికి రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ టాప్ 5 ఫ్యాక్ట్స్ లో మీకు నచ్చిన ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.